వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. టైరు పగిలి కారు బోల్తా ముగ్గురు మృతి. చీరాల మండలం వాడరే వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెనాలి గుంటూరుకు చెందిన 9 మంది యువకులు సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా కారు టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోహిత్ నాయక్, అజయ్, కార్తీక్ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మిగిలిన వారికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మన వాడరేవు పిడుగురాళ్ళ కొత్త హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చారు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అనే అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పైపులు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేసిన పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడే చనిపోయారు. మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి చేసే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. 3 చనిపోయారు, 5 దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము. చీరాల రూరల్ సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత చనిపోయిన వారిని మనం హాస్పిటల్లో మార్చేలో భద్రపరచడం జరిగింది. కేసు దర్యాప్తు